Hello students, welcome to ABN PR College of Science online classes. I am dealing lipid metabolism unit 2 and ఇప్పుడు ఈ లిపిడ్ మెటబాలిజంలో మనం ఏ టాపిక్లో ఉన్నాం. నెక్స్ట్ టాపిక్ లెసిథిన్ బయోసిన్సిస్. లాస్ట్ టాపిక్స్ మనం ట్రైగ్లిజరైడ్ బయోసిన్సిస్ చూసామండి నిన్నటి క్లాస్లో. ఒకసారి చూడండి, దానిలాగే ఉంటుంది ఇది చూడటానికి. అందుకని ఒక్కసారి ట్రైగ్లిజరైడ్ బయోసిన్సిస్ పక్కన పెట్టుకుని ఈ క్లాస్ వినండి. సో దీన్ని మన క్వశ్చన్ వైజ్ అడిగితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మేషన్ ఆఫ్ లెసిథిన్స్ అని అడుగుతారు, లేదా ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫరిడైల్ కొలైన్ అంటే ఏంటో అడుగుతారు. సో అలాంటప్పుడు మనం ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి అడిగినప్పుడు ఎలా అడిగినా కూడా, అంటే లెసిథిన్ బయోసిన్సిస్ అని అడిగినా, ఫార్మేషన్ ఆఫ్ లెసిథిన్స్ అని అడిగినా, లేకపోతే ఫార్మేషన్ ఆఫ్ ఫాస్ఫరిడైల్ కొలైన్ అని అడిగినా ఇదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో మనం సింథసిస్లోకి వెళదాం. చూడండి, ఆల్రెడీ మన గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది కదా. ఎక్కడి నుంచి ఫామ్ అయింది? అది గ్లూకోజ్ నుంచి గ్లైకాలిసిస్ జరిగితే మనకి ఫామ్ అయిందని నేను క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. సో అక్కడి నుంచి డిహెచ్ఐపి కానీ గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ నుంచి కానీ మనకు ఫాస్ఫోరిడిక్ యాసిడ్స్ ఫామ్ అవుతున్నాయి. నిన్నటి క్లాస్లో ఒకసారి మీరు గమనించి చూస్తే ఫాస్ఫోరిడిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఈ ఫాస్ఫోరిడిక్ యాసిడ్కి హైడ్రాలసిస్ జరుగుద్ది. ఫాస్ఫోరిడిక్ యాసిడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న, CH2O C++O అంటే ఈ రెండు కూడా ఫ్యాటీ యాసిడ్సే ఉంటాయి. లాస్ట్ కార్బన్ మీద, గ్లిజరాల్లో లాస్ట్ కార్బన్ మీద మాత్రం మనకి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. అలాంటి కాంపౌండ్ని మనం ఫాస్ఫోరిడిక్ యాసిడ్ అంటారని నేను ఫస్ట్ ఇయర్ బయోమాలిక్యూల్స్ లిపిడ్స్లో కూడా చెప్పానండి. సో ఫాస్ఫోరిడిక్ యాసిడ్ ఇస్ నథింగ్ బట్, అంటే 3 కార్బన్స్ మీద మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దాన్ని గ్లిజరాల్ అంటారు. ఫ్యాటీ అసైల్ గ్లిజరాల్, ట్రై అసైల్ గ్లిజరాల్స్ అంటారు. అదే లాస్ట్ కార్బన్ ఆటం మీద మనకి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటే దాన్ని ఫాస్ఫోరిడిక్ యాసిడ్ అని అంటారు. సో దాని మీద ఇప్పుడు మనకి ఫాస్ఫోరిడిక్ యాసిడ్ మీద హైడ్రాలసిస్ జరుగుద్ది. ఎక్కడ, ఏ ప్లేస్లో అంటే ఇక్కడ ఈ ప్లేస్లో వేసాను చూసారా. సో జస్ట్ ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ అయిపోతే మనకి అక్కడ 2 ఎస్ఎల్ గ్రూప్స్ మిగులుతాయి, ఇంకా అంతకన్నా ఏముండవు. సో మనకి అక్కడ ఫాస్ఫోరిడిక్ యాసిడ్ మీద హైడ్రాలసిస్ జరిగింది కాబట్టి ఫాస్ఫోరిడేట్ ఫాస్ఫోహైడ్రోలేజ్ ఎంజైమ్ అయింది. సో మనకి 1,2 డైఎసైల్ గ్లిజరాల్ ఫామ్ అయింది అనమాట. అంతే కదా, డైగ్లిజరైడ్ ఫామ్ అయింది ఒక మాటలో చెప్పాలంటే. సో ఈ 1,2 డైఎసైల్ గ్లిజరాల్కి మనం ఇప్పుడు ఫాస్ఫోకొలైన్ యాడ్ అవుతుందండి. ఫాస్ఫోకొలైన్ యాడ్ అయితే నథింగ్ బట్ ఫాస్ఫోరిడైల్ కొలైన్ నథింగ్ బట్ లెసిథిన్ ఫామ్ అయినట్టే. అయితే ఇదిలా చెప్పడం కన్నా నేను ఇక్కడ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి మీకు అర్థం అవడానికి. కొలైన్ అనేది నైట్రోజన్ బేస్ కదా. మనకి ఆల్రెడీ కొలైన్ స్ట్రక్చర్ మనం ఆల్రెడీ చూసుకున్నామండి. CH2OH ఉంటుంది, CH2 ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్కి 3 CH3లు ఉంటాయి, 3 CH3లు ఉంటాయి. మనకి ఈ స్ట్రక్చర్ ఆల్రెడీ మనకు అలవాటే కదా. ఇది కొలైన్ స్ట్రక్చర్. ఒకసారి రిఫర్ చేసుకోండి మీ నోట్స్లో. అంటే మీరు గతంలో లిపిడ్స్ చదివి ఉంటే కనుక ఫస్ట్ సెమిస్టర్లో అప్పుడు ఒక్కసారి చూడండి. ఆ కొలైన్కి ఏటీపీ కనుక యాడ్ అయితే, ఫాస్ఫోర్లేట్ అయితే ఫాస్ఫోకొలైన్ కింద ఫామ్ అవుతుంది కొలైన్ కైనేజ్ అనే ఎంజైమ్తో. ఇప్పుడు ఈ ఫాస్ఫోకొలైన్ కాస్త ఫాస్ఫోకొలైన్ సిట్రిడైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్తో సిటీపీని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఇంకో చూసారా, సిటీపీ అంటే మీరు విన్నది కరెక్టే, సైటోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఒక న్యూక్లియోటైడ్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయిందనమాట ఒక లిపిడ్ని సింథసైజ్ చేయడంలో. సో ఆ న్యూక్లియోటైడ్ ఎవరు అంటే సిటీపీ. ఆ సిటీపీ దానికి ఉన్న 2 ఫాస్ఫేట్ గ్రూప్, సిటీపీ అంటే సిటిడిన్ ట్రైఫాస్ఫేట్ కదా. 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ రిమూవ్ అయిపోయినాయి అంటే ఇంక అక్కడ ఏముంటుంది, సిటిడిన్ మోనోఫాస్ఫేట్ ఉంటుంది. సో ఆ సిఎంపి అనేది ఈ ఫాస్ఫోకొలైన్కి అటాచ్ అయితే, అంటే ఫాస్ఫోకొలైన్లో ఒక ఫాస్ఫేట్ గ్రూపు, సిఎంపిలో ఉన్న ఒక ఫాస్ఫేట్ గ్రూపు చూస్తే ఎలా ఉంటుందండి, అక్కడ సిడిపి అని రాయొచ్చప్పుడు. ఏమే క్లియర్ టు యూ? ఆల్రెడీ ఫాస్ఫోకొలైన్ మీద మనకి సిటీపీ అటాచ్ అయింది. సిటీపీలో 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ పోగా సిఎంపి మిగులుతుంది. సిఎంపిలో ఉన్న ఒక ఫాస్ఫేటు, ఫాస్ఫోకొలైన్లో ఉన్న ఒక ఫాస్ఫేట్ కలిస్తే మనకి అక్కడ ఫామ్ అయ్యేది చూడటానికి. అంటే మీకు గమనించుకుని ఇంకా సబ్జెక్ట్లో డెప్త్ కావాలి అంటే ఒక్కసారి స్ట్రక్చర్స్ అని వేసేసేయండి. నేను మనకు ఆఫ్లైన్ క్లాస్ అయితే ఈ పాటికి బోర్డు మీద వేసేదానండి. అది సిడిపి ఫామ్ అవుతుంది అప్పుడు మనకి అక్కడ సిడిపి కొలైన్ ఫామ్ అయినట్టు. ఇప్పుడు ఈ సిడిపి కొలైన్ ఏమవుతుందంటే 1,2 డయాసైల్ గ్లిజరాల్కి అటాచ్ అవుతుంది అనమాట. 1,2 డయాసైల్ గ్లిజరాల్కి అటాచ్ అవ్వడం వల్ల అక్కడ కేవలం మనకి సిఎంపి రిమూవ్ అయిపోతుంది. అంటే ఇంకొక ఫాస్ఫేట్ గ్రూప్ ఉండిపోయినట్టే. అంటే యాజ్ ఇట్ ఈజ్గా మన ఫాస్ఫోకొలైన్ యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉన్నట్టేనండి. మరి ఎందుకు ఈ స్ట్రక్చర్ మధ్యలో ఈ స్టెప్ జరిగింది అని అడగచ్చు మీరు. జస్ట్ ఇన్ ఆర్డర్ టు యాక్టివేట్ ద ఫాస్ఫోకొలైన్. ఫాస్ఫోకొలైన్ యాక్టివేట్ అవ్వడానికి సిడిపి కొలైన్ కింద మారితే అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. యాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ సిఎంపి కింద వచ్చేసి
ఫాస్ఫోకొలైన్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది అనమాట. చూసారా ఇక్కడ ఫాస్ఫోకొలైన్, మీరు ఇక్కడ ఒక్కసారి గమనించి చూసుకోండమా, నేను హైలైట్ చేస్తాను. ఇంకో ఫాస్ఫోకొలైన్, దిస్ ఈజ్ ఫాస్ఫోకొలైన్, దట్ ఈస్ ఫాస్ఫోకొలైన్, ఇది ఫాస్ఫోకొలైన్. జస్ట్ ఒకసారి, దిస్ ఈజ్ ఫాస్ఫోకొలైన్. సో పైన 2 డయాసైల్ గ్లిజరాల్ అన్నాను, కిందది ఫాస్ఫోకొలైన్ అన్నాను, నథింగ్ బట్ ఫాస్ఫోటిడిక్ యాసిడ్. అసలు ఇదంతా ఈ స్ట్రక్చర్ ఇక్కడ చూస్తే అది ఫాస్ఫోటిక్ యాసిడ్ కొలైన్. సో అది ఏమని మాట్లాడుకోవచ్చు, దాన్ని ఫాస్ఫోటిడైల్ కొలైన్ అని మాట్లాడుకోవచ్చు. ఈ ఫాస్ఫోటిడైల్ కొలైన్ నథింగ్ బట్ మన లెసిథిన్స్, నథింగ్ బట్ మన లెసిథిన్స్. సో ఇట్లా మనకి లెసిథిన్స్ ఫామ్ అవుతాయి. జస్ట్ వెరీ వెరీ 2 ఇంపార్టెంట్ స్టెప్స్ అండి మనకి. ఈ స్టెప్ 1 ఒకటి, స్టెప్ 2 ఒకటి రాస్తే చాలు. యాక్చువల్గా ఇది అర్థం అవ్వడానికి రాసుకోండి, అది మీ ఇష్టం. రాసుకుంటే మంచి మార్కులే పడుతుంది. సో మనకి 2 స్టెప్స్లో మనకి ఫామ్ అయిపోతుంది లెసిథిన్ అనేది బయోసిన్థసిస్ అయిపోతుంది. సో వెరీ ఈజీ సైకిల్. 5 మార్క్స్ క్వశ్చన్కి ఖచ్చితంగా అడుగుతారండి. కీటోజెనిసిస్ తర్వాత ఈ మొత్తం యూనిట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే లెసిథిన్ బయోసిన్థసిస్ ఏనండి. సో బాగా జాగ్రత్తగా చదువుకోండమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో నేను కొలెస్ట్రాల్ బయోసిన్థసిస్ కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.